స్వామి అయ్యప్ప, వేరే దారి లేక నీ వేషం కట్టి మోసం చేశాను, నీకు అపచారం చేశాను. ఇంకెప్పుడు ఈ తప్పు చేయను, ఇంకెప్పుడు ఈ తప్పు చేయరు స్వామి. నీ మాల నివేదిక. స్వామి, మండల కాలం వ్రతదీక్ష కొనసాగించి స్వామిని సందర్శించి వచ్చాకే మాల తీయటం సాంప్రదాయం. తప్పైపోయింది స్వామి. తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని మోసం చేసి మీ చేత మాల వేయించుకున్నారు. అయ్యప్పకు అపచారం చేశారు, ఆగ్రహం తెప్పించారు. నన్ను మన్నించండి స్వామి, నన్ను మన్నించండి స్వామి. శివ, స్వామి గురుస్వామిగా నీకు దీక్షిచ్చే ముందే నీ గురించి నాకంతా తెలుసు. గౌరి చెప్పింది, తన ప్రాణానికి ప్రాణమైన నీ ప్రాణరక్షణ కోసం ఆ అయ్యప్పనే నమ్ముకుంది. ఆ స్వామిని తన ఇంట నిలిపి అనుక్షణం కొలుచుకుంటూ ఉంది. నమ్మి కొలిచే వారిని నేనున్నానంటూ కాపాడే దైవం అయ్యప్ప స్వామి. ఏమైంది? శివ దొరికాడా? వెతికాం సార్, ఎక్కడా కనిపించలేదు సార్. ఇంటి దగ్గర చూసారా? చూడలేదు సార్. చూసాం సార్. అయినా పారిపోయినోడు ఇంట్లో ఉంటాడా? ఈ పాటికి ఎక్కడో చెక్కేసి ఉంటాడని. చిక్కులేదు మాట చెప్పడానికి. తప్పించుకుపోయేటట్టు తప్పించుకుపోయాడు. అవుట్, గెట్ అవుట్. చూస్తా, నా చూపు నుంచి వాడు ఎలా తప్పించుకుంటాడో చూస్తా. బాగుంది రావేష్. ఈ వేషం వేస్తే నిన్ను గుర్తుపట్టలేనని, ఒకవేళ గుర్తుపట్టినా స్వాములు వారు కదా అని దండం పెట్టి వదిలేస్తానని అనుకున్నావా? ఏరా చెప్పు. వేషమే కాదు, భాష కూడా మారిపోయింది కదరా. కొంపతీసి నిజంగానే స్వామి అయిపోయావా ఏంటి? అయినా ఒరే, దేశంలో నీలాంటి దొంగలంతా సడన్ గా స్వాములైపోతే నేను నా డిపార్ట్మెంట్ ఏమైపోవాలరా? చెప్పరా. నిజంగానే మారిపోయావు కదరా. ఒంటి మీద చెయ్యి వేస్తేనే తోక తొక్కిన తాచులా బుసలు కొట్టేవాడివి, గుండెల మీద ఈడ్చి తొంతున్నా స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ స్వామిని శరణు వేడుకోవడం తప్ప ఎదురుదాడి చేయలేని నాగాస్త్ర బంధితులు అయ్యప్ప భక్తులు. స్వామి మాలాధారణతో మంత్రబద్ధులై వ్రత దీక్ష నియమ నిబంధనలకు కట్టుబడి సర్వేంద్రియాలను నియంత్రించగలిగిన శక్తివంతులు స్వామి భక్తులు.